TS4 తెలుగు ఛానల్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. బతికుండగానే కాదు చనిపోయిన తర్వాత దోచుకుంటుంది PM మోదీ. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ పవన్. వైఎస్ఆర్ను తిట్టిన బొత్స సత్యనారాయణ జగన్కు తండ్రి సమానుల వైఎస్ షర్మిల వ్యాఖ్య. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరికలు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తమ ఆస్తిగా భావించిన వారు ఆ పార్టీని తమ పిల్లలకు వంశపారంపర్యంగా ఇచ్చారంటూ సోనియా గాంధీ కుటుంబంపై ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శించారు. కానీ భారతీయులు మాత్రం తమ వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని వారి పిల్లలకు చెందకుండా ప్రయత్నం చేస్తుందంటూ ఆ పార్టీపై మండిపడ్డారు. हमारा संविधान साफ साफ मना करता है कि किसी को भी धर्म के आधार पर आरक्षण नहीं दिया जाएगा. खुद बाबा साहब आंबेडकर भी धर्म के आधार पर आरक्षण के खिलाफ थे, लेकिन कांग्रेस ने वर्षों पहले ही धर्म के आधार पर आरक्षण का खतरनाक संकल्प लिया था. वो साल दर साल अपने इस संकल्प को पूरा करने के लिए भांति भांति के हथकंडे अपना रहे हैं. देशवासियों की आंखों में धूल झोंक करके ये अपना खेल खेल रहे हैं. 2004 में कांग्रेस ने आंध्र प्रदेश में धर्म के आधार पर आरक्षण दिया और बाबा साहब आंबेडकर की पीठ में छुरा भोंका था. संविधान के पीठ में छुरा भोंका था. फिर 2009 का चुनाव हो या फिर 2014 का चुनाव, अपने घोषणा पत्र में दोनों बार कांग्रेस ने धर्म के आधार पर आरक्षण का वादा किया. कांग्रेस की तैयारी है कि SC, ST, OBC का 15% कोटा काट दिया जाए और फिर धर्म के आधार पर आरक्षण लागू हो. पिछली बार कर्नाटका में जब कांग्रेस की सरकार थी तो उसने धर्म के आधार पर रिजर्वेशन दिया था. जब बीजेपी सरकार में आई तो हमने బాబా సాబ్ కే ప్రతి సమర్పణ భావ్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. కాకినాడ లోక్సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో పవన్ పాల్గొన్నారు. పవన్తో కలిసి ఉదయ్ ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పవన్ కాకినాడతో అరాచకాలు ఆగాలంటే ఉదయ్ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి. వచ్చే ఎన్నిక ఒక 5 సంవత్సరాల కోసం కాదు, ఒక తరం కోసం. కాకినాడలో రౌడీజం ఎక్కువైపోయింది, గాంజా క్యాపిటల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. వైఎస్ జగన్ చెప్పి తను ఒకటిచ్చే హామీ 5 సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు.
ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు ముగ్గురిని కల్పిస్తున్నాం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు 3 పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా 2014 ఇలాంటి కూటమిగా ఏర్పడ్డాము. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి స్వీప్ చేయబోతుంది. నేను వస్తే సింగిల్గా వస్తాను, నేను అలా అని చెప్పను. నేను 10 సంవత్సరాలు నిలబడతానంటే మాట్లాడను, నిలబడి చూపిస్తాను. అలాగే ఓటు చేయలేనివ్వను అంటే నేనేం మాట్లాడను, నిలబడి చూపిస్తాను. జగన్ జైలుకి వెళ్ళడం అది మోడీ గారి గ్యారెంటీ. బర్మార్ సభలో రాజస్థాన్లో చెప్పారు, ఎవరైనా సరే కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్ళడం తప్పదు. బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానులని జగన్ అనడం ఆశ్చర్యంగా ఉందని ఏపీపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్ఆర్ను తిట్టిపోసిన వ్యక్తి అని ఆమె ఆరోపించారు. బొత్స పలు సందర్భాల్లో వైఎస్ కుటుంబాన్ని దూషించినట్లు చెప్పారు. విజయమ్మను సైతం బొత్స అవమానపరిచారని పేర్కొన్నారు. అలాంటి బొత్స సత్యనారాయణ జగన్కు తండ్రి సమానులయ్యారని విమర్శించారు. జగన్ కేబినెట్లో ఉన్న వారంతా వైఎస్ఆర్ను తిట్టిన వారేనని దుయ్యబట్టారు. నిజంగా తన కోసం పనిచేసిన వాళ్ళు జగన్కు ఏమీ కారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పేరుతో వైఎస్ఆర్ లేరని విమర్శించారు. నిండు వేదిక మీద ఆన్ రికార్డు రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు. ఎన్ని మాటలు అన్నాడు. ఆఖరికి విజయమ్మను కూడా, విజయలక్ష్మి గారిని కూడా, రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట, తండ్రితో సమానమయ్యారంట. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్నా? ఉన్నారా ఎవరైనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టిన వాడే, ఇంకెవరు విడుదల రజనీ తిట్టినావిడే, అందరూ ఆర్కే రోజా ఎవరైనా సరే రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పీట వేశారు. వీళ్ళందరూ తండ్రులంట, ఈయనకు అక్కలంట, ఈయనకు చెల్లెళ్ళంట. మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నిలబడిన వాళ్ళు ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు, ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు. ఈరోజు అందరినీ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ సిపి అన్న పార్టీ పేరులో అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా అన్నా? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు. ఈ రోజున్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళే మిగిలారు కదా. ఎక్కడున్నారు? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్కు సబ్సిడీ ఇస్తున్నారా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? కనీసం మద్దతు ధర ఉందా అన్న రైతులకి? మరి ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? కడప ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపేష్ రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి భాజపా అభ్యర్థిగా తాను ఎన్నికల్లో గెలవబోతున్నామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి ఆదినారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బందిపోటు పాలనకు కూటమి అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతుందని చెప్పారు. వైకాపా పాలనలో గంజాయి, ఎర్రచంద్రం అమ్మకాలు పెరిగిపోయాయని విమర్శించారు. బందిపోటు పాలన, పందికొక్కుల పాలనకు, మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే కూటమి పాలనకు మధ్య పోటీ. నేను వ్యక్తిగతంగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు వ్యక్తిగతంగా చేసిన విషయం ప్రతి మీటింగ్లో చెప్తున్నా. ఇప్పుడు మీకు సభాముఖంగా నామినేషన్ వేసే సందర్భంగా చెప్తున్నా. ఈ 5 ఏళ్లలో ఎక్కడ కానీ రోడ్లు కానీ, హాస్పిటల్ సౌకర్యం కానీ, కరెంటు కానీ, త్రాగునీరు కానీ, ఇండ్లు కట్టడం కానీ చేయకపోగా, సాగునీరు ప్రాజెక్టు చేయకపోగా ప్రతి దాంట్లో దోపిడీ, ఇసుక దోపిడీ, మైన్స్ దోపిడీ, సహజ వనరులన్నీ దోపిడీ, ఇష్టముచ్చట్టు దొంగసారాయి సీసాల పోసి అమ్మకం. షర్మిలమ్మ, సునీత కూడా వివేకానంద రెడ్డి హత్య, ఆయన మహానుభావుడు ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని, సుధీర్ రెడ్డి తోడ్పాటని ఇక్కడ ఉండే అభ్యర్థి. అది కాకుండా దీంట్లో ప్రధాన పాత్ర జగన్ రెడ్డికి, భారతికి తెలియకుండా జరగలేదు. వాళ్ళ ధనదాహానికి, వాళ్ళ అధికార వ్యామోహానికి అద్దు లేదు. దీన్ని చెక్కు పెట్టాలని వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ మా ఉద్దేశం. దరిద్రమైన అప్పులు చేసినారు.
ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని మేలు చేయాలా. ఇక్కడ సాధ్యం ఈ కూటమితోనే, మోడీ గారి కూటమితోనే ఫండ్స్ రైజ్ చేయాలా, అన్ని అభివృద్ధి చేయాలా, సంక్షేమం చేయాలా. ఇక్కడ అందిరినివా, గాలేరు నగరి, ఎస్ఆర్బిసి, తెలుగు గంగ ప్రాజెక్టులు కట్టాలా. ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం, రాజోలి నిర్మాణం, గండికోట ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన ముంపు డబ్బులు, గండికోట టూరిజం డెవలప్ చేయాలా, ఏసీ సిమెంట్ రావాలా, తేజ సిమెంట్ రావాలా, మరికొన్ని ఇండస్ట్రీ రావాలా, మెడికల్ కాలేజ్ రావాలా, ప్లస్ అందరికి మిస్ అయిన రోడ్లన్నీ రిపేర్ చేయాలా, నేషనల్ హైవేలు పెంచాలా, రేషన్ కార్డులు పెన్షన్లతో పాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు, సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళు రిలీఫ్ ఇస్తే భారీగా గతంలో కంటే ఇంకా అధికంగా ఇప్పియాలా. ఇక్కడ మా తరపున భూపేశ్ రెడ్డి పోటీ చేస్తున్న అభ్యర్థికి నాకంటే మించి మెజార్టీ రావాలని అప్పీల్ చేస్తున్నా. కారణం అతను ఎంపీగా గెలిచాలంటే మా స్థావరంలో మరిన్ని పెరగాలని కూడా కోరుతున్నా. ఈ సందర్భంగా ఇద్దరు అభ్యర్థుల కూటమి, ఒకే ఇంట్లో ఇద్దరం పోటీ చేస్తున్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరికలు భారీగా జరిగాయి. నెల్లూరు రూరల్లో తాను చరిత్ర సృష్టించేలా భారీ మెజార్టీతో గెలవబోతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 19వ తేదీన నామినేషన్ దాఖలు చేసిన కోటంరెడ్డి నేడు ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మరోలాకు బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోటంరెడ్డి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కావాలా అన్న భావన ప్రజల్లో అత్యంత బలంగా ఉంది. అనేక ఎన్నికలు నేను చూస్తూ వచ్చా, కానీ ఒక పార్టీకి అనుకూలంగా ఈ ఎన్నికలు ఏదైతే తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఈ ఎన్నికలు అంత అనుకూలంగా ప్రజల్లో ఒక వేవ్, సూపర్ వేవ్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక స్థానికంగా ప్రజలను ఓటు అడుగుతూ ఉంటే ప్రజలందరూ ఒక మాట చెప్తూ ఉన్నారు, సార్ ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలా, నిరంతరం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే కావాలా, పిలిస్తే పలికే ఎమ్మెల్యే కావాలా, మాకు ఫోన్ చేస్తే స్పందించే ఎమ్మెల్యే కావాలా, ఇవన్నీ కూడా మీరే, కాబట్టి ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ఓటర్లే కాకుండా ఇతర పార్టీల ఓటర్లు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కూడా అనేక మంది బాహాటంగా ముందుకు వచ్చి మాకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే మీరు, పిలిస్తే పలికే ఎమ్మెల్యే మీరు, ఫోన్ చేస్తే స్పందించే ఎమ్మెల్యే మీరు, ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటారు, మీ దగ్గరికి మీరు స్వేచ్ఛగా రావచ్చు, కలవచ్చు అని భావన ప్రజల్లో విపరీతంగా ఎక్కువైంది. చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత భారీ మెజార్టీ రాబోతుంది. అదేవిధంగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి పోటీ చేస్తున్న నాకు ప్రజల ఆశీస్సులతో, అందరి సహాయ సహకారాలతో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోతుంది. సీఎం జగనన్న సమక్షంలో పలాస నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీష నేటితో పూర్తయిన మేమంత సిద్ధం బస్సు యాత్ర. మేమంత సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగినుంది. బస్సు యాత్ర మార్చి 27న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ 21 రోజులు బస్సు యాత్ర సాగింది. ఈరోజు 22 రోజున బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్లి బహిరంగ సభతో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగుస్తుంది. మొత్తం 22 జిల్లాల్లో బస్సు యాత్ర జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు 15 బహిరంగ సభలో మాట్లాడారు. చింతమనేని ప్రభాకర్ కి క్లియర్ చేసిన టీడీపీ, చింతమనేని ప్రభాకర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఫోన్, బీఫామ్ తీసుకునేందుకు రావాలని ఆదేశం. శ్రీకాకుళం బయలుదేరిన చింతమనేని ప్రభాకర్. శ్రీకాకుళంలో మధ్యాహ్నం నుంచి బీఫామ్ అందుకోనున్న చింతమనేని ప్రభాకర్. బతికుండగానే కాదు, చనిపోయిన తర్వాత దోచుకుంటుంది పీఎం మోదీ. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్. పవన్
వైఎస్ఆర్ను తిట్టిన బొత్స సత్యనారాయణ జగన్కు తండ్రి సమానుల వైఎస్ షర్మిల వ్యాఖ్య. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరికలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూ ఉండండి TS4 తెలుగు ఛానల్.